అందరూ రాయలసీమని అది వెనుకబాటు ప్రాంతం ఎందుకు ఉండాలి? అసలు ఆ మాట ఎందుకు రావాలి? ఒకప్పుడు రతనాలసీమలు అంటే రాయలసీమను మనం ఎందుకు వెనుకబాటుతనంగా గుర్తించాలంటే ఏదో సమస్యలు ఉన్నాయి. సమస్యలు మనం అందరం కలిసి కట్టుగా ప్లాన్ చేసి దీంట్లో నాకు ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా ప్రజల సమస్యలు ప్రజల కోసం చేయగలిగే వ్యక్తిత్వం ఉన్నాడని, అలాగే అలాంటి వ్యక్తులుగా నాకు తోడ్పడితే జనసేనకి నిజంగా మనం రాయలసీమకి మనం ఒకప్పుడు ఉన్నట్టుగా రత్నాలసీమలో మనం మాట్లాడచ్చు. అలాగే సో దాంట్లో ప్రక్రియలో భాగంగా నేను ముందు దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ నేను చెప్పాను. మన వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు, అసలు వస్తారా లేదా, ఇలాంటిది ఒకటి అనౌన్స్ చేద్దాం, రాకపోతే ఫెయిల్ అవ్వండి. నాకు ఎందుకంటే ఆ ఓటమి అంటే ఎప్పుడు భయం లేదు జీవితంలో. ఎందుకంటే ఓటమికి భయపడితే ఒక్కడికి ముందుకు వెళ్ళాం. ఈ పని నేను చేయలేనంటే నేను చేయలేకపోతే కానీ నేర్చుకుంటాను, కింద పడతాను, మీద పడతాను. రాజకీయాలు కూడా ఎవరికి కొత్తకొచ్చు? ఈ రోజున రాజకీయ నాయకులు ఎవరికి కొత్తగా వాళ్ళకి రాజకీయాలతో పుట్టారా? రాజకీయ అనుభవంతో ఎవరు రాజకీయ అనుభవం ద్వారా పనుల ద్వారా వస్తాయి. అంతేగాని ఒక కులం కానీ, ఒక సమూహం కానీ, ఒక మతం కానీ, ఒక వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఆ పనులు చేసుకుంటూ వెళ్తే అనుభవం వస్తుంది తప్ప రాజకీయాలతోటి కేవలం అందరూ చేయలేరంటే నేను నా ఉద్దేశం, జనసేన ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు సామాన్యులందరూ చేయగలరు, అందరికీ సత్తా ఉందని చెప్పిన జనసేన ముఖ్య ఉద్దేశం.